పుడితే గొప్పడిగానే పుట్టాలన్నయ్య. మాలా పుట్టకూడదు, ఏం పీకలేదు. డబ్బున్నోళ్ళకే అన్నయ్య. మనలో చాలా మంది మిడిల్ క్లాస్లో పుట్టి మిడిల్ క్లాస్లోనే లైఫ్ స్ట్రగుల్ అవుతూ ఉంటాం. కానీ ఒక్క క్వశ్చన్, ఎందుకు హార్డ్ వర్క్ చేస్తున్నాం, రెస్పాన్సిబిలిటీతో ఉంటున్నాం, మరి ఎందుకు రిచ్ అవ్వట్లేదు? ఆన్సర్ అయితే సింపుల్. ప్రాబ్లం మనీలో కాదు, మైండ్ సెట్ లో ఉంది. మిడిల్ క్లాస్ పర్సన్ అప్పుడే డబ్బులు సంపాదించి కెరియర్ లో అప్పుడే తన కెరియర్ రిలేటెడ్ గా ముందుకు వెళ్తున్నప్పుడు అప్పుడు మనకి ఫ్యామిలీ రిలేటెడ్ గా కానీ సొసైటీ రిలేటెడ్ గా కానీ సెల్ఫ్ గా కానీ చిన్న ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఈ రోజు మిడిల్ క్లాస్ పీపుల్ రిచ్ అవ్వలేకపోవడానికి 10 రీజన్స్ చూద్దాం. ఇది బ్లేమ్ కాదు, ఒక రియాలిటీ చెక్ మాత్రమే. ఫస్ట్ రీజన్ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ సేఫ్ జోన్ కి అలవాటు పడిపోవడం. చాలా మంది రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. జాబ్ ఉంటే చాలు అని ఫీల్ అవుతారు. కానీ నిజం ఏంటంటే సేఫ్టీలో స్టెబిలిటీ ఉంటుంది, శాలరీ రెగ్యులర్ గా వస్తుంది, కానీ గ్రోత్ అక్కడే ఆగిపోతుంది. అసలు లైఫ్ ఎంత కష్టం అయిపోయింది బాబాయ్. మన మిడిల్ క్లాస్ వాళ్ళకుండే కోరికలు ఎంత చిన్నాయి. 4 అంకెల జీతం, 3 పూటల భోజనం, 2 గదులు ఇల్లు, ఒక చిన్న ఫ్యామిలీ. అది కూడా తప్ప? మీరు రిస్క్ తీసుకోకపోతే లైఫ్ కూడా సేమ్ ప్లేస్ లోనే ఉంటుంది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే శాలరీతోనే సర్దుకుపోవడం. మంత్లీ శాలరీ వస్తే చాలు లైఫ్ సెట్ అని అనుకుంటారు మిడిల్ క్లాస్ పీపుల్. కానీ అది ఒక లిమిట్ వరకు మాత్రమే. మీరు వర్క్ చేయకపోతే ఇన్కమ్ స్టాప్ అయిపోతుంది. ఒకవేళ సిక్ అయినా కూడా, బ్రేక్ తీసుకున్నా కూడా ఇన్కమ్ కూడా ఆగిపోతూ ఉంటుంది. అందుకే అసెట్స్ క్రియేట్ చేసుకోవాలి. రిచ్ పీపుల్ అందరూ రిచ్ ఎలా అయ్యారు అంటే అసెట్స్ క్రియేట్ చేసుకోవడం వల్లే అయ్యారు. అది ఫైనల్. ఇంకేం ప్లాన్స్ లేవా? ఏదైనా రిస్క్ చేయాలని అనుకుంటున్నారా? పాయింట్ నెంబర్ 3 ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ కి ఫెయిల్ అవుతాం అనే భయం ఎప్పుడూ ఉంటుంది. ఫెయిల్ అయితే పీపుల్ ఏమనుకుంటారో. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఫెయిల్ అవ్వకుండా ఎవరైనా సక్సెస్ అయ్యారా? వన్ హ్యాస్ టు ఫెయిల్. లవ్ లో ఫెయిల్ అవ్వాలి, చదువులో ఫెయిల్ అవ్వాలి, వ్యాపారంలో ఫెయిల్ అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే టు సీ ద కిక్ ఆఫ్ లైఫ్. ఎలా ఎదిగాం కాదు, పడిన తర్వాత ఎలా మళ్ళీ బౌన్స్ అయ్యాం. ఫెయిల్యూర్ అనేది ఒక ఎండ్ కాదు, అది ఒక లెర్నింగ్ ప్రాసెస్. స్టేబుల్ గా, కన్సిస్టెంట్ గా ఉంటే ఎప్పటికైనా సక్సెస్ మనది అవుతుంది. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే షో ఆఫ్ అలవాటు. మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్కమ్ తక్కువ ఉన్నా కూడా లైఫ్ స్టైల్ పెద్దగా చూపించాలి అనుకుంటారు. లేటెస్ట్ ఫోన్, ఫంక్షన్స్, కాస్ట్లీ ఐటమ్స్, వాటి వల్ల ఏమవుతుందంటే ఈఎంఐ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. బ్యాంకులో లోన్లు తీసుకుంటాం, మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి బయట ఇంకెవరి దగ్గర అప్పు తీసుకుంటాం. ఇక్కడ చాలా మంది జీవితాలు లోన్లు కట్టడానికే గడిచిపోతున్నారు. బయట చూస్తే రిచ్ లాగా కనిపిస్తారు, కానీ లోపల లోన్స్, స్ట్రెస్, టెన్షన్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ షో ఆఫ్ అలవాటు అనేది ఎప్పుడైతే మారుతుందో మిడిల్ క్లాస్ మెంటాలిటీ కూడా మారుతుంది. పాయింట్ నెంబర్ 5 ఏంటంటే మనీ గురించి ఆలోచన లేకపోవడం. మన స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం, కానీ మనీ ఎలా మేనేజ్ చేయాలో ఎవ్వరూ నేర్పించరు. ఫినాన్షియల్ నాలెడ్జ్ లేకుండా మన మనీ గ్రో చేసుకోవడం అనేది చాలా కష్టం. రిచ్ పీపుల్ అందరూ ఈ టెక్నిక్ తెలుసుకొని వాళ్ళకున్న మనీతోనే ఇంకా మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి దాచుకుంటా. పంతం వస్తే ₹1 కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్. పాయింట్ నెంబర్ 6 ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ కి సేవ్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. చాలా మంది డబ్బు సేవ్ చేయడంలో కేర్ఫుల్ గా ఉంటారు. అది మంచి హ్యాబిటే, కానీ ప్రాబ్లం ఏంటంటే సేవింగ్ తో మాత్రమే రిచ్ అవ్వలేము. సేవింగ్ డబ్బుని ప్రొటెక్ట్ చేస్తుంది, నేను కాదన్నాం, కానీ ఇన్వెస్టింగ్ మాత్రమే డబ్బుల్ని పెంచుతుంది. అది అర్థం కాకపోతే గ్రోత్ అనేది చాలా స్లో అయిపోతుంది. పాయింట్ నెంబర్ 7 ఏంటంటే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మిడిల్ క్లాస్ పీపుల్. అడ్జస్ట్ అయిపోవటం, కాంప్రమైజ్ అయిపోవటం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటే కదా నాన్న. ఇంకా కొంచెం సెటిల్ అయ్యాక స్టార్ట్ చేద్దాంలే అనే ఒక మెంటాలిటీతో ఉంటారు. ఈ లైన్ చాలా కామన్ చాలా మందిలో. కానీ రియాలిటీ ఏంటంటే పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు రాదు. మనకి మనమే పర్ఫెక్ట్ టైం ని క్రియేట్ చేసుకోవాలి. లేట్ చేస్తే ఆపర్చునిటీస్ మిస్ అయిపోతాం. పాయింట్ నెంబర్ 8 ఏంటంటే ఒక్క ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వడం, ఒక్క శాలరీ మీద డిపెండ్ అవ్వడం చాలా పెద్ద రిస్క్. అది జాబ్ చేసి వచ్చే నవీనా, జాబ్ చేసి డబ్బులు తీసుకొచ్చే నవీనా, ఏ నవీన్ కావాలి మీకు? ఇదిగో ఇదే 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 నవ్విను. ఇదున్నంత వరకు నాన్నలా, అమ్మలా, పెళ్ళలాగుంటారు. ఒక ప్రాబ్లం వచ్చినా, జాబ్ పోయినా ఇన్కమ్ కంప్లీట్ గా ఆగిపోతుంది. అందుకే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 9 ఏంటంటే సిచ్యువేషన్ ని బ్లేమ్ చేస్తూ ఉంటారు మిడిల్ క్లాస్ పీపుల్. ఏం చెప్పంటాం మా మిడిల్ క్లాస్ అబ్బాయిల జీవితాల గురించి? అసలు మాకు జీవితం అనేది ఉంటే కదా. ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో మగాడుగా పుట్టిన పాపానికి మాకు వారసత్వంగా వచ్చేది కుటుంబ బాధ్యతలు, అమ్మా నాన్నలు చేసిన అప్పులు. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి, అప్పులు తీర్చడానికే సగం జీవితం అయిపోతుంది. చాలా మంది గవర్నమెంట్ నో, ఫ్యామిలీనో, బ్యాక్గ్రౌండ్ నో బ్లేమ్ చేస్తూ ఉంటారు. తన సిచ్యువేషన్ అలా ఉండటానికి కారణం వేరే వాళ్ళు అని బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ నిజం ఏంటంటే
బ్లేమ్ వల్ల లైఫ్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. చేంజ్ అవ్వాలి అంటే మనం యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. పాయింట్ నెంబర్ 10 ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఆలస్యంగా స్టార్ట్ చేస్తారు. ప్లాన్స్ ఉంటాయి, ఐడియాస్ ఉంటాయి, మోటివేషన్ కూడా ఉంటుంది, నీ స్టార్ట్ మాత్రం చేయరు. రేపటి నుండి స్టార్ట్ చేద్దాంలే అనే ఒక మెంటాలిటీ ఉంటుంది. అలా అన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. డేస్, మంత్స్ అయిపోతూ ఉంటాయి. లైఫ్ మాత్రం అలాగే పోతూ ఉంటుంది, ఎప్పటికీ మారదు. మిడిల్ క్లాస్ వాడి జీవితం అంటేనే గొడ్డు చాకరీతో సమానం అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, మిడిల్ క్లాస్ పీపుల్ ప్రాబ్లం ఏంటంటే మనీ కాదు, మైండ్ సెట్. ఈ 10 రీజన్స్లో మీ లైఫ్లో ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి ఈ 10 రీజన్స్లో నుంచి 2-3 మార్చుకున్నా కూడా మన ఫ్యూచరే మారిపోతుంది. రిచ్ అవ్వడం లక్ కాదు, కరెక్ట్ మైండ్ సెట్, కరెక్ట్ యాక్షన్ ఉంటే రిచ్ కంపల్సరీగా అవుతారు.